హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇక్కడలో ఏపీఎన్టీఎస్ ఇంటర్మీడియట్ 2025కి సంబంధించి మ్యాథ్స్ 2A నుంచి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దామండి. ప్రతిరోజు కూడా వీడియోస్ అయితే మీకైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే సబ్జెక్ట్ వైజ్, చాప్టర్ వైజ్ కూడా మీకైతే లాంగ్స్, షార్ట్స్, వెరీ షార్ట్స్ కూడా మీకైతే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రీవియస్ ఇయర్ రిపీటెడ్ క్వశ్చన్స్, అలానే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్ ప్రతిదీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అవైతే మీరైతే స్క్రీన్ షాట్ తీసుకొని లేదా కూడా టిక్ చేసుకొని మీరైతే మీ దగ్గర ఉన్న బుక్స్లో మీరైతే ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. ఈరోజు ఈ వీడియో చూసినట్లయితే మ్యాథ్స్ 2A ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తాను. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. వాళ్ళు కూడా చదువుకొని మంచిగా పాస్ అయితే అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అలానే మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అయితే డైలీ కూడా మీకైతే పీడిఎఫ్స్ రూపంలో మీకైతే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీకైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. అలానే ప్రీవియస్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా, మోడల్ పేపర్స్ కూడా మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది వాట్సాప్ గ్రూప్లో. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవ్వండి. ప్రతిదీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే మీకు ఈ మ్యాథ్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ ఎంసెట్ ఎగ్జామ్స్ అవి ఉన్నాయి. కాబట్టి వాటికి కూడా మనకి ఇంటర్మీడియట్ వెయిటేజ్ అయితే 25% అయితే వెయిటేజ్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా కష్టపడండి. ఒక 1 మంత్ కూడా లేదండి, జస్ట్ ఒక 20 డేస్, 15 to 20 డేస్ మీరు కనుక కష్టపడితే ఈజీగా ఇంటర్మీడియట్ మీరైతే మంచి స్కోరింగ్ అయితే చేయొచ్చు. నేను చెప్పే ఈ యొక్క లిస్ట్ మొత్తం మీరు కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా మీరైతే స్కోరింగ్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మీరు ఎంసెట్కి ప్రిపేర్ అవ్వచ్చు. అవి కూడా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకైతే చెప్తాను. అలా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, వెయిటేజ్, హై వెయిటేజ్ చాప్టర్స్ కావచ్చు, ప్రతిదీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో చెప్తాను. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎంసెట్లో కూడా మీరు మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ అక్కడ నుంచి మీకు టాప్ కాలేజీలో సీట్ తీసుకొచ్చే బాధ్యత నాదండి. ఇదైతే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. అందుకని కింద లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అందులో మీకైతే అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది డైలీ. ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో చూసినట్లయితే మ్యాథ్స్ 2A నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దామండి. మనకి ఫస్ట్ చాప్టర్ వచ్చేసి డి మూవీస్ థియరం అండి. ఇందులో నుంచి మనకి 7+7 అనమాట. అంటే మనకి టోటల్గా 14 మార్క్స్ అయితే వెయిటేజ్ అయితే ఉందండి. హై వెయిటేజ్ చాప్టర్ అని కూడా చెప్పుకోవచ్చు. వీటిలో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫస్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మనకి ఫస్ట్ వన్ ఎక్కువ మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత 6th, 7th, 8th మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మిగతా క్వశ్చన్స్ అనేవి కూడా మీరైతే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలానే 9th, 12th కూడా మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. దీంతో మనకి డి మూవీస్ థియరం అయితే మనకైతే కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. టోటల్ మీకు 12 క్వశ్చన్స్ అయితే ఇచ్చానండి. మ్యాక్సిమం వీటిలో నుంచి 2 లాంగ్స్ అయితే పడిపోతాయండి. ఈ 12 క్వశ్చన్స్లో మీరైతే ఇవైతే ప్రాక్టీస్ చేయండి. ఈ 12 క్వశ్చన్స్ అనేవి కూడా చేసుకుంటే మనకి 14 మార్క్స్ షూర్ అనమాట. ఇదైతే గన్ షాట్ క్వశ్చన్స్ అని కూడా మీకైతే చెప్పుకోవచ్చు. ఒకవేళ ఒక క్వశ్చన్ అటు ఇటుగా మిస్ అవ్వచ్చు. మ్యాక్సిమం ఇప్పటి వరకు అయితే మిస్ అవ్వలేదు. ప్రీవియస్ పేపర్లో చూసుకుంటే మ్యాక్సిమం ఒక లాంగ్ అయినా పడిపోతుంది గ్యారంటీగా. మీకు పక్కా చెప్తున్నాను కాబట్టి మీరైతే ఈ 12 క్వశ్చన్సే మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్ మీరైతే ఫాలో అయిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి ఇక్కడ కూడా మనకి 7+7 అంటే మనకి 14 మార్క్స్కి అయితే వెయిటేజ్ అయితే ఉంది. ఇక్కడే మనకి 28 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క 2 చాప్టర్స్ కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే డి మూవీస్ థియరం అలానే థియరీ ఆఫ్ ఈక్వేషన్ చూసుకుంటే మనకి 28 మార్క్స్ అయితే ఉందండి. ఎక్కడ మీరైతే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఇందులో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇందులో మీకు టోటల్గా 14 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 14 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మీకు 14 మార్క్స్ అయితే రావడం జరుగుతుందండి. నెక్స్ట్ మరి ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసినట్లయితే 1st, 2nd, 4th, 7th, 8th, 9th, నెక్స్ట్ వచ్చేసి 13, 14 మీరైతే ప్రాక్టీస్ అయితే చేయండి. వీటిలో నుంచి 14 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఇవైతే మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ టిక్ చేసి ఆ తర్వాత మిగతా క్వశ్చన్స్ అన్ని కూడా మీరైతే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెజర్ ఆఫ్ డిస్ప్రెషన్ నుంచి ఒక లాంగ్ అయితే రావడం జరుగుతుంది. వీటిలో నుంచి కూడా ఇవే వస్తాయి మ్యాక్సిమం. 1st, 2nd, 3rd, 4th మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మిగతా క్వశ్చన్స్ అనేవి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ చాప్టర్ చూసినట్లయితే ప్రాబబిలిటీ అండి. ప్రాబబిలిటీ నుంచి చూసినట్లయితే మనకి 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. 7 మార్క్స్ అనమాట. ఇందులో బేస్ థియరం అయితే మీరైతే చూసుకోండి. మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎడిషనల్ థియరం,
నెక్స్ట్ ఈ థియరమ్స్ అయితే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్ ఉంది కదా, ఫిఫ్త్ అలానే సెవెంత్, ఎయిత్ ఇవైతే ఎక్కువ మీరైతే ప్రాక్టీస్ చేయండి ప్రాబబిలిటీ నుంచి. నెక్స్ట్ చాప్టర్ చూసినట్లయితే ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ, ఇందులో నుంచి 7 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ సెకండ్ మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మిగతా క్వశ్చన్స్ అయితే మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఆ 2 క్వశ్చన్స్ తర్వాత. నెక్స్ట్ కాంప్లెక్స్, వీటితో మనకి లాంగ్స్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరిగిందండి, ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే కాంప్లెక్స్ నెంబర్స్ అనమాట. ఇక్కడ నుంచి మనకి షార్ట్స్ అయితే స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది. ఇందులో నుంచి 4 మార్క్స్ అయితే వెయిటేజ్ అయితే ఉంది. 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మనకి ఫస్ట్, సెకండ్, ఫోర్త్, సిక్స్త్, సెవెంత్ మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి మనకి 4 మార్క్స్ అయితే రావడం జరుగుతుందండి. ఇందులో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ చాప్టర్ చూసుకున్నట్లయితే పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అండి. ఇందులో మనకి 4+4 అంటే మనకి 8 మార్క్స్ అనమాట. టోటల్గా మనకి 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ వన్, సెకండ్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎక్కువ మీరైతే ప్రాక్టీస్ చేయండి. అలానే 4, 5 కూడా మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే ఇందులోనే మనకి 13, 14 కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్స్ చూసినట్లయితే వీటితో మనకైతే కంప్లీట్ అయితే అవ్వడం జరిగిందండి, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి. నెక్స్ట్ చాప్టర్ చూసినట్లయితే పార్షియల్ ఫ్రాక్షన్స్ అండి. ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ కూడా మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఇందులో మనకి 4 మార్క్స్ అంటే 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఇందులో ఫస్ట్, థర్డ్, ఫోర్త్ ఇవన్నీ కూడా మీరైతే ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ సిక్స్త్ ఉందండి, సిక్స్త్, 12th మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. దీంతో మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయితే అవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్, 6th, 12th క్వశ్చన్ చేసిన తర్వాత మిగతావన్నీ కూడా ఒకసారి జస్ట్ ఎలా చేయాలి ఏంటి అనేది ఒక మోడల్ అయితే చూసుకోండి మీరు ఈజీగా. నెక్స్ట్ చూసినట్లయితే ప్రాబబిలిటీ నుంచి మనం చూసినట్లయితే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మనకి 4+4 అనమాట. టోటల్గా మనకి 8 మార్క్స్ ఉంది. అలానే 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్, 4, 5, 6 మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. ఆ తర్వాత మిగతా క్వశ్చన్ చూసినట్లయితే 8th, 11th కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్స్ చూస్తే 17th క్వశ్చన్ కూడా మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. వీటితో మనకి ప్రాబబిలిటీతో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు నేను లాంగ్స్ అలానే షార్ట్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు చూసినట్లయితే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే చూద్దామండి. ఇందులో వచ్చేసి వెరీ షార్ట్స్ కూడా నేనైతే కొన్ని ఇంపార్టెంట్స్ అయితే పెడతాను. వీటిలో టోటల్గా మనకి 10 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మ్యాక్సిమం ఒక 5 అయితే మనం అయితే అటెంప్ట్ అయితే చేయొచ్చు. నేను ఓన్లీ చెప్పే లిస్ట్లో మీరు కానీ చేసుకుంటే ఒక 7, 8 అయితే చేయొచ్చు. ఓన్లీ టిక్ చేసిన వాటికి చేసుకుంటే ఒక 3 to 5 అయితే మీరైతే అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఇవి కూడా ఎక్కువ మీరైతే ప్రాక్టీస్ చేసుకోండి. ఎక్కువ 75 రావాలనుకుంటే ఎక్కువ మీరైతే టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్ సమ్స్ అన్ని కూడా మీరైతే ప్రాక్టీస్ చేసుకోండి. కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి 2 వెరీ షార్ట్ ఆన్సర్స్ అయితే రావడం జరుగుతుంది. 2+2 మనకి 4 మార్క్స్ అనమాట. ఇందులో చూసినట్లయితే మనకి సెకండ్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సెకండ్, 9th వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవైతే మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే 14, 15, 14, 11, 14, 12 అలానే 12, 13, 14 కూడా 15 ఎక్కువ మీరైతే ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ చాప్టర్ చూసినట్లయితే డి మూవీస్ థియరం అండి. ఈ డి మూవీస్ థియరం నుంచి కూడా మనకి ఒక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. 2 మార్క్స్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఇది కూడా ఎక్కువ మీరైతే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఇందులో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తే ఫస్ట్, సెకండ్, థర్డ్, 5th, 8th మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోండి. 10th క్వశ్చన్ కూడా మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. దీంతో మనకి డి మూవీస్ థియరం నుంచి ఒక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టిక్ చేసి చేయండి. ఆ తర్వాత మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి చేయండి. ఆ తర్వాత వచ్చేసి మీరు టెక్స్ట్ బుక్లో అయితే ఫాలో అవ్వండి. 75 కావాలనుకుంటే వెరీ షార్ట్స్లోనే ఏం చేస్తారంటే మనకి ఒక 1, 2 క్వశ్చన్స్ అయితే మనకి ఎగ్జాంపుల్ నుంచి మనకైతే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అందరికీ చేస్తే అంతకి ఈజీగా ఉంటుంది కాబట్టి అందరికీ 75 వస్తాయి అని చెప్పేసి పేపర్ కొంచెం టఫ్గా ఇవ్వాలని చెప్పేసి 1 లేదా 2 క్వశ్చన్స్ అయితే మనకి వెరీ షార్ట్స్ నుంచి అవుట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ అంటే ఎగ్జాంపుల్స్ నుంచే ఇస్తారండి, బయట నుంచి అయితే ఏమెవరు. నెక్స్ట్ లాంగ్స్, షార్ట్స్ అయితే మ్యాక్సిమం ఇందులో నుంచే మన లిస్ట్లో నుంచే పడిపోతాయి అనమాట. అవన్నీ కూడా మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత వన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా పీడిఎఫ్స్ అన్నీ కూడా వాట్సాప్లో మీకైతే షేర్ చేయడం జరుగుతుంది. వాట్సాప్లో జాయిన్ అవ్వండి.
నెక్స్ట్ చాప్టర్ చూసినట్లయితే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ నుంచి చూసినట్లయితే 1 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. 2 మార్క్స్ అండి వెయిటేజ్. దీంతో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫస్ట్ అలానే 5th, 6th, 10th మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. 8th కూడా చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి మనకి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే 2 మార్క్స్ అండి వెయిటేజ్. ఇందులో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫస్ట్, సెకండ్, 5th మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడాను. నెక్స్ట్ చూసినట్లయితే పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి చూసినట్లయితే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మనకి టోటల్గా 3 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందండి. టోటల్గా మనకి 6 మార్క్స్ అయితే వెయిటేజ్ అయితే ఉంది. ఎక్కువ స్కోరింగ్ చేయాలనుకుంటే ఈ చాప్టర్ కూడా మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఇందులో మనకి ఫస్ట్, 5th, 8th, 10th, 11th మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మిగతా క్వశ్చన్స్ అనేవి మీరైతే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ చాప్టర్ చూసినట్లయితే మెజర్ ఆఫ్ డిస్పర్షన్ నుంచి ఒక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. వెయిటేజ్ వచ్చేసి 2 మార్క్స్ అండి. ఇందులో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫస్ట్, 3rd, 7th, 8th మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. ఇవన్నీ కూడా చేసుకుంటే మ్యాక్సిమం ఒక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయితే మీరైతే చేయొచ్చు అనమాట. 2 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది ఈజీగా మీకు. నెక్స్ట్ వచ్చేసి ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ నుంచి చూసినట్లయితే ఇందులో కూడా మనకి ఒక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. వెయిటేజ్ వచ్చేసి 2 మార్క్స్ అనమాట. ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్ మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. ఆ తర్వాత మిగతా క్వశ్చన్స్కి అయితే వెళ్ళండి అనమాట. దీంతో మనకి టోటల్గా 1A నుంచి 2A నుంచి మీకైతే లిస్ట్ మొత్తం మీకైతే చెప్పడం జరిగిందండి. 2A నుంచి ఒక షార్ట్స్ చెప్పాను, లాంగ్స్ చెప్పాను, వెరీ షార్ట్స్ అయితే చెప్పాను అనమాట. మ్యాక్సిమం ఇవన్నీ కూడా మీరైతే ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా 70+ మీరైతే స్కోరింగ్ చేయొచ్చు అనమాట. అంటే ఎగ్జామ్స్కి ముందు రోజు కూడా ఈ యొక్క 10 days ఏం చేస్తానంటే వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, అందులో కొన్ని కాలేజెస్ నుంచి కొన్ని పీడిఎఫ్స్ తీసుకొని అది మీకైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే నా దగ్గర ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, మోడల్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాట్సాప్లో ఫ్రీగానే. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవ్వండి. ఆఫ్టర్ మీకు ఇంటర్ ఎగ్జామ్స్ తర్వాత మీకు ఎంసెట్ గురించి కూడా గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫ్రీగా ప్రతిదీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వీళ్ళు చూస్తున్న వారైతే వాళ్ళు మీకు ఎంసెట్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఫస్ట్ అటెంప్ట్లోని సబ్జెక్ట్స్ అనేవి కూడా క్లియర్ అయితే చేసుకోండి. ఈ యొక్క 10 days ఎక్కువ మీరైతే కష్టపడండి. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ క్వశ్చన్స్ చేయండి. ఎందుకంటే త్వరగా మీరైతే పాస్ అవ్వలేము అనుకున్న వాళ్ళైతే లాంగ్స్ చేయండి, తర్వాత షార్ట్స్ చేయండి, తర్వాత వెరీ షార్ట్స్కి అయితే రండి. ఇలా వస్తే ఏమవుతుందంటే లాంగ్స్ ఎక్కువ ఉండవు అనమాట. గట్టిగా ఒక 20-30 లాంగ్స్ చేసుకుంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఒక 50 లాంగ్స్ చేసుకుంటే మ్యాక్సిమం అన్నీ కూడా స్కోరింగ్ అయితే చేసుకోవచ్చు మీరు. ఇదైతే మీరైతే గుర్తుపెట్టుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. వాట్సాప్ కూడా జాయిన్ అవ్వండి. వాట్సాప్లో జాయిన్ అయితే మీకైతే పీడిఎఫ్స్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది గ్రూప్లో. ప్రతి ఒక్కరు గమనించండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. ఓకే గైస్, థ్యాంక్ యూ.